హలో గైస్, ఈరోజు పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటి అంటే మన లైఫ్స్లో మనకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. ఎవరైనా బీటెక్ కానీ డిగ్రీ కానీ పర్సూ చేయాలనుకుంటే, హైయర్ స్టడీస్కి పర్సూ చేయాలనుకుంటే 10th తర్వాత ఇంటర్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ చాయిస్ చాలా మంది తీసుకునేది. ఆబ్వియస్లీ ఫస్ట్ చాయిస్. అండ్ కొంతమంది ఆ డిప్లొమా అండ్ ఐటీఐ సైడ్స్కి వెళ్తారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇంటర్మీడియట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫౌండేషను, కాలేజ్ కానీ హార్మోనీ కానీ చాలా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ హార్మోనీ కానీ స్టూడెంట్ హార్మోనీ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఊర్లలో ఉండే వాళ్ళు సిటీలోకి వచ్చి చదువుకునేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేసేది కాలేజ్ హాస్టల్స్ అండ్ రెసిడెన్షియల్ క్యాంపసెస్. సో అలాంటప్పుడు నువ్వు చూస్ చేసుకునే కాలేజెస్ మ్యాక్సిమం ఒక రెప్యూటెడ్ కాలేజ్ అండ్ నీ ఎడ్యుకేషన్కి సపోర్ట్ అయ్యే కాలేజ్ అండ్ నీ ఫినాన్షియల్గా కూడా నీకు బర్డెన్ లేకుండా ఉండే కాలేజెస్ని నువ్వు చూస్ చేసుకుంటావు. కాలేజ్ హాస్టల్లో ఉంటే సేఫ్టీగా ఫీల్ అవుతారని చెప్పేసి చాలామంది కాలేజ్ హాస్టల్స్కి వస్తుంటారు. కంపారిటివ్లీ బయట అయితే ఫ్రెండ్స్ వల్లనో లేదంటే సొసైటీ వల్లనో చెడిపోతామని చెప్పేసి ఒక భయంతో పేరెంట్స్ అందరూ కాలేజ్ హాస్టల్లో ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అక్కడ చదివిస్తే ఫ్యాకల్టీ ఉంటారు, వార్డెన్ ఉంటారు, వాళ్ళందరూ మనల్ని టేక్ కేర్ చేసుకుంటారు అని చెప్పేసి. టుడే వీ హ్యావ్ టూ డిఫరెంట్ స్టోరీస్ ఆఫ్ కాలేజ్. నేను ఆ కాలేజ్ పేర్లని చెప్తే ఆబ్వియస్లీ యూ విల్ గెస్ వాట్స్ ద కాలేజ్ ఇష్యూ ఇస్. ఫ్రీ చైతన్య పారాయణ అనే దాన్ని మాట్లాడదాం. ఎందుకంటే ఒరిజినల్ నేమ్స్ తీస్తే ఖచ్చితంగా యా. సో ఫ్రీ చైతన్య కాలేజ్ విషయానికి వస్తే అమీన్పూర్ బ్రాంచ్ హైదరాబాద్. ఫస్ట్ కేస్ 1 ఫుడ్ పాయిజనింగ్ అండ్ కాలేజ్ హార్మోనీ, హాస్టల్ హార్మోనీ. జనరల్ డిస్కషన్ లాగా మాట్లాడేస్తాను నేను. ఏ హాస్టల్లో అయినా ఏ కాలేజ్లో అయినా వన్ సింగిల్ డేలో విత్ ఇన్ 14 to 18 hours మధ్యలో, మార్నింగ్ 9 నుండి నైట్ 9 వరకు 12 to 14 hours మధ్యలో 63 సిక్ కంప్లైంట్స్ ఎక్కడైనా చూసారా ఎప్పుడైనా? మీరే చెప్పండి. బుజ్జి కానీ రెహమాన్ అన్న కానీ మీరే చెప్పండి. లేదు 63 కంప్లైంట్స్ ఆన్ రికార్డ్. 63 కంప్లైంట్స్, అది కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్ల. రీజన్ చెప్తాను నేను, దానికి కూడా రీజన్ చెప్తాను. సెకండ్ కంప్లైంట్ ఈస్ నో వెంటిలేషన్, నో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇన్ బాత్రూమ్స్ అండ్ ఇన్ గర్ల్స్ రూమ్స్. ఏసీ రూమ్ ఉండి వెంటిలేషన్ లేదు. అండ్ శానిటరీ ప్యాడ్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం కాలేజ్ వాళ్ళు ఏమీ ఇవ్వట్లేదు. శానిటరీ ప్యాడ్స్, గర్ల్స్కి శానిటరీ ప్యాడ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో ఈ జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ 14 yearsకి 13 years నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఇంటర్మీడియట్ అంటే 16 to 18, 19 మధ్యలో జరిగే, 15 to 18 మధ్యలో జరిగే ఒక పీరియడ్ అది ఇంటర్మీడియట్ అనేది. అలాంటి టైంలో శానిటరీ ప్యాడ్స్ అనేవి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ మంత్లీ జరిగే ప్రాసెస్లో. అలాంటి దాంట్లో జీరో కేర్, కాలేజెస్ నుంచి జీరో కేర్. అండ్ కాలేజ్ కంటూ పర్టికులర్గా కొన్ని కాలేజెస్కి కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి పర్టికులర్ డాక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళు హాస్టల్స్కి వచ్చి చెక్ చేయడమో లేదంటే వాళ్ళనే క్లినిక్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దే ఆర్ నాట్ సో ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ దే ఆర్ RNPs ఇన్ దిస్ ఇష్యూ. ఈ కంప్లైంట్స్ అన్ని మాట్లాడుకుంటూ పోతే వీడియో లాగవద్దు. సో ఒక్కొక్క కంప్లైంట్ గురించి జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫుడ్ పాయిజనింగ్. ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మామూలుగా ఇంట్లో అయితే మనము మాప్తో క్లీన్ చేసుకోవడం అలా చేస్తారు. కాలేజెస్లో టేబుల్స్ క్లీన్ చేసేది మసిగుడ్డ తడిగుడ్డ ఏదో ఉంటుంది. అంత లేదు ఆనెస్ట్ గా చెప్తా. ఒక ఇనప రేకు, ఓకేనా, మెటల్ టేబుల్ ఉంటది, ఆ రేకుని పెట్టి దాని మీద గీకతారు. కూర నువ్వు వేసే చెత్త అంతా మొత్తం పెన్నం మీద కాదు నేను మాట్లాడేది, పెన్నం మీద కాదు. పెన్నం కాదు, నేను డైనింగ్ టేబుల్ గురించి మాట్లాడుతున్నాను. నేను కిచెన్ లో ఒక టేబుల్ మీద డస్ట్ పడితే మామూలుగా మసిగుడ్డతోనో దేంతో దాంతో తుడుస్తాను. మసిగుడ్డ అనేది ఉంటది కదా. అవును. ఆ మసిగుడ్డ అన్నం పైన కప్పితే ఎలా ఉంటది చెప్పు, నువ్వు జనరల్ గా. అన్నం మీద పడ్డది సడన్ గా, అన్నం తీస్తున్నప్పుడు మసిగుడ్డ సడన్ గా పడింది. నీకు ఇంకో విషయం చెప్పేదా, ఇది జరిగి ఇంటర్ లో ప్రిన్సిపల్ కి నాకు గొడవ అయింది. ఇంటర్ సెకండ్ ఇయర్, నా పులిహోర లైక్ తింటుంటే నా దాంట్లో కాల్చిన బీడీ ముక్కు వచ్చింది. ఓకే, ఇంటర్లో నాకు మా ప్రిన్సిపల్ కి గొడవ అయ్యి పెద్ద రచయిందిలే. ఇది జరిగింది నా ఇంటర్లో. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. నెల్లూరు. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ గురించి మాట్లాడు. ఆ మసిగుడ్డ అన్నంలో పడితే ఏం చేస్తావు? జనరల్ గా ఒక హైజీన్ ఉండే పర్సన్, ఫుడ్ మీద రెస్పెక్ట్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడు? అన్నం పడేస్తారు, మళ్ళీ అన్నం పక్కకి దేనికి ఐదర్ ఆ కుక్కలకో లేదంటే దేనికో దానికి పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు. ఆ గుడ్డ తీసిన ప్లేస్ పక్కకు జరిపి మిగతా అన్నం పెడతారంట. హౌ డిస్గస్టింగ్ ఇస్ దిస్?
కిచెన్ లో వాటర్ లీక్ అవుతుంటే అది కర్రీలో పడుతుంది, కర్రీలో పడుతుంది. కర్రీలో పడుతుంది వాటర్. దాని కర్రీ అనుకోవడమే పెద్ద డిసప్పాయింట్మెంట్ ఫస్ట్ లే. కానీ ఆ వాటర్ లీకేజ్ ఎక్కడి నుంచి అవుతుందో తెలుసా? సీవేజ్, పైన బాత్రూమ్, సివేజ్ పైన బాత్రూమ్. పొద్దున పూట వెళ్ళి అక్కడ ఎలా ఉంటది ఏంది మాకు తెలుసు లోపల. ఇది మీకు చాలా మందికి తెలియదు బయట. ఇప్పుడైనా ఒకవేళ మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా రెసిడెన్షియల్ క్యాంపస్ చదవడానికి వెళ్తున్నారు లేదా చదువుతున్నారు అంటే, నేను ఇందాక చెప్పే కదా, మెటల్ ఒక టేబుల్ ఉంటుంది, దానికి 8 సీట్స్ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ అన్ని క్యాంపస్ లో ఓకే. ఇప్పుడు అవునవును. ఏంటంటే ఒక అతను ఉంటాడు, అతనే తీసుకొచ్చి రైస్ పెడతాడు, మళ్ళీ అతనే తీసుకెళ్లి ఈ టేబుల్ క్లీన్ చేస్తాడు. ఓకే, కదిగేది ఉండదు, ఏముండదు. ఎక్కడెక్కడ మన కళ్ళ ముందే వాళ్ళు కిల్లీలు వేస్తారు, బీడీలు కొడతారు, ఈ గుట్కాలు వేస్తారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అదే చేత్తో మళ్ళీ కూరలు కలపడం, ఇది ఉప్పు వేయడం, అదే చాలా చూసాం మేము. అండ్ నేను చెప్పాను కదా, కూర్చొని తినే టేబుల్ ఉంటుంది కదా, అది ప్రాపర్ క్లీనింగ్ ఉండదు. సపోజ్ ఒక 8 మంది కూర్చునేసి తినేసి వెళ్ళిపోయారు, దాని మీద ఏం చేస్తారంటే, సపోజ్ నీ దాంట్లో టమాటో వచ్చింది, లేదంటే ఏదో కూరగాయలు వచ్చింది, వేస్ట్ వేసేసావు, లేదంటే ఏదో ఒకటి వేస్ట్ నువ్వు టేబుల్ మీద, చాలా మంది టేబుల్ మీద వేసేసి వెళ్ళిపోతారు. అదేం చేస్తారంటే ఒక స్టీల్ రేక్ పెట్టి ఇలానే అంటే టేబుల్ మీద గీసి నువ్వు తింటూ ఉంటావు, మిగతా టేబుల్లో ఏరుకొచ్చిన చెత్త అంతా నీ పక్కన పెట్టి ఇట్లా ఏరి దాని మీద వేసుకెళ్తాడు. నువ్వు ఆల్రెడీ తింటుంటావు ఆడు కూర్చొని. ఓకే, అండ్ ఆ జిట్టంతా ఇంత ముందు కూర్చొని వెళ్ళి కూరలో నూనె అది ఉంటుంది కదా, టేబుల్ మీద అలానే ఉంటది, నీకు కనిపిస్తుంది ఇది. సో ఇది ఇప్పటి నుంచి కాదు, అన్ని క్యాంపసెస్ లో ఇది జరుగుతుంది. మీ సపోజ్ పేరెంట్స్ విజిటింగ్ వస్తున్నారు అంటే మాత్రం ఆ రోజు ఏదో గుడ్డు పెట్టి క్లీన్ చేయడం ఏదో ఉంటది, కానీ ప్రతిరోజు ఏ క్యాంపస్ లో చేసేది లేదు. ఇప్పటికైనా ఏ ధైర్యంగా మరి 2.5 లక్షలు 3 లక్షలు ఎందుకు తీసుకుంటారు? నాకు కాలేజ్ ఫీజులు నాకు అర్థం కాదు. ఒక ఎకరా క్యాంపస్ పెట్టేసి ఒక 1000 క్యాంపస్ అపార్ట్మెంట్ లో ఒక 1000 మందిని ఒక ఎకరా క్యాంపస్ లోనూ 4-5 బిల్డింగ్ల మధ్యలో సమూహంలో ఒక ఫ్లోర్ నిండా కిచెన్ అట్లా పెట్టేసి అలా ఫ్రీగా ఉండే ఇది చేస్తే పర్వాలా. 150-200 గజాల బిల్డింగ్ లో 5 ఫ్లోర్లు లేపి 400 స్టూడెంట్స్ ని కుక్కితే ఒక్కొక్క రూమ్ కి 4, ఫ్లోర్ కి 10 రూమ్లు. మళ్ళీ క్లాస్ రూమ్స్ లో నోట్బుక్ లాడే ఉంటాయి. క్లాస్ రూమ్ 60 మంది, చాలా తక్కువ. క్లాస్ రూమ్ నా బెడ్రూమ్ అంతుంది, క్లాస్ రూమ్ చాలా తక్కువ. అది నిజంగా చెప్తున్నా, నా బెడ్రూమ్ ఒక 10 into 10 feet రూమ్, లిటరల్ గా చెప్తున్నా. ఆ దాంట్లో 60 మంది అంటే చాలా తక్కువ. అది స్టడీ అవర్ లో మేము క్లాసులు ఎలా అయినాయంటే, బెంచ్ లో ఒక 4 కూర్చునే ఉన్నాం, ఒకటి కాలు బయట ఉంటుంది, ఇంకోటి కాలు ఇటు పక్క లాస్ట్ ఉంటుంది, సగం బయట ఉంటుంది, సగం ఇద్దరు మధ్యలో ఇరుక్కొని ఉంటారు, సగం దీని మీద కూర్చొని. అండ్ అలా కూర్చొని చాలా మందికి ర్యాషెస్ వచ్చి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసిన టైం కూడా ఉంది. అండ్ దానికి మళ్ళీ బయటికి లైక్ డాక్టర్ని చూపించుకోవాలంటే ఇది అందరికి వస్తుంది. సరే, వాటర్ అయినా బాగుంటుందా బాత్రూమ్స్ లో అంటే, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయినా వస్తాయి కదా, దీనికి తోడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చే వాటర్ ఉంటది, ఎక్కడ లేని దురదలు, ఎక్కడ లేని ఇన్ఫెక్షన్లు. నీకు అర్థం కావట్లేదు, వాటర్ నీకు లోపల బోర్లో నుంచి తీసే వాటర్, ట్యాంక్ వాటర్ తీసుకొచ్చి అక్కడ ఉన్న ఒక లోకల్ ట్యాంక్ లో వేస్తారు, వాళ్ళ లోకల్ ట్యాంక్ లో. అది క్లీన్ చేసేది కూడా ఏం ఉండదు, శానిటేషన్ అసలు. ట్యాంకర్ తెచ్చే ట్యాంకర్ లో టిఎఫ్సి లెవెల్స్ అవి ఏం చెక్ చేయరు, కెమికల్ లెవెల్స్ చెక్ చేయరు, ఏం చెక్ చేయరు. ఏముండదు, ఇది రియాలిటీ. ఇది ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీరు షేర్ చేస్తారో లేదో నాకు తెలీదు. నేను చెప్తున్నా, పేరెంట్స్ ఆర్ బఫూన్స్. ఆ పేరెంట్స్ బఫూన్స్ చేయడానికి ఆ కాలేజెస్ అంతే, ఒక్కటి పనికొచ్చే కాలేజ్ కాదు. కాలేజ్ అయినా అంతే. ఏంటి ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే, నువ్వు సిటీ క్యాంపస్ లలో దేంట్లోనూ చదివిస్తావు, వాడికి ఫుడ్ చేసి పంపించుకుంటావు కాబట్టి. లేదంటే వాడే ఇంట్లోనే వీకెండ్ తినేసి వస్తాడు, హాస్టల్ తెచ్చుకుంటాడు. ఊర్లలో ఉండేటోళ్ళు మాక్సిమం ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పైన 50-60,000 పెట్టాలంటే ఈ జనరేషన్ లో అది చాలా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది బర్డెన్ అబ్బా. 2 lakhs అంటే రెసిడెన్షియల్ క్యాంపస్ కి 5-6 lakhs ఇయర్లీ సంపాదించి ఒక ఫాదర్ కి 2 lakhs ఇయర్లీ అంటే ఎంత ఇబ్బంది, చాలా బర్డెన్. ఏం చేస్తాడు? గవర్నమెంట్ కాలేజ్, లిటరల్లీ గవర్నమెంట్ కాలేజ్ అమ్యూనిటీస్ చాలా బాగుంటాయి, గవర్నమెంట్ హాస్టల్ అమ్యూనిటీస్ చాలా బాగుంటాయి. నేను వేరే మన షార్ట్ ఫిల్మ్ షూటింగ్ అని చెప్పేసి జేఎన్టీయూ క్యాంపస్కి వెళ్ళండి, హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్.
పర్మిషన్స్ తీసుకొని అన్ని నీట్ గా తీసుకొని సెక్యూరిటీ వాళ్ళతోని కాలేజ్ వాళ్ళతోని అన్ని పర్మిషన్స్ తీసుకొని లోపలికి వెళ్ళి షూట్ చేసుకున్నాం. ఓకే. రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయి తెలుసు, జేఎన్టీయూ క్యాంపస్ లో రూమ్స్ ఎంత నీట్గా ఉన్నాయి తెలుసా, గవర్నమెంట్ కాలేజ్ అది. 3,000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేసేది రూమ్స్ అండ్ ఫుడ్ కి కలిపి ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్ కి 3,000 రూపీస్ వాళ్ళు జస్ట్ ఛార్జ్ చేసేది పర్ పర్సన్. అన్న అది జేఎన్టీయూ అన్న. అవును, నేను గవర్నమెంట్ కాలేజ్ గురించి మాట్లాడతాను అంతే. గవర్నమెంట్ కాలేజ్ అని పరంగా వస్తే జేఎన్టీయూ మనకి బీటెక్ కిందకి వస్తుంది, అది పక్కన పెట్టేసి. ఇది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయినా కానీ గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి. ఒప్పుకుంటా. వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి చూడు, వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎంత నీట్గా ఉంటాయి, వాళ్ళ హాస్టల్స్ ఎంత నీట్గా ఉంటాయి. హాస్టల్ రూమ్ లో ఇద్దరు కంటే ఎక్కువ గవర్నమెంట్ హాస్టల్స్ లో. ఇంకో మాట చెప్తా, నువ్వు మాక్సిమం ఉన్న హాస్టల్ కానీ లేదంటే ఏదో ఒక స్టే చేసిన ప్లేస్ లో మాక్సిమం ఒక రూమ్ లో ఎంతమంది ఉన్నారు? నేనున్న రూమ్ లో నేనున్న చూసిన దాంట్లో 3 BHK లో 6 మెంబర్స్. బుద్ధి నువ్వు ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కూడా కొంతమంది హాస్టల్లో ఉన్నారు కదా, మాక్సిమం ఒక రూమ్ లో ఎంతమంది? 8 మందిని చూసా. 8 మంది. మా దాంట్లో ఎంత పెద్ద రూమ్ అది చూడు, ఎంత పెద్ద అంటే డార్మెటరీ అని కాదు, బంక్ బెడ్స్ వేసేసి రబ్బా. అదే డార్మెటరీ. బంక్ బెడ్స్ అంటే ఇంకా కంపల్సరీ డార్మెటరీ. అది బంక్ బెడ్స్ వేస్తారా? మేమన్న చెప్తా, ఒక రూము ఒక నార్మల్ 2 BHK హాల్ ఎంత ఉంటుంది, దానికి 1.5 వేసుకోండి, మధ్యలో షెల్ఫ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. 14 అదే ఇక్కడ దరిద్రం అదే, ఈ రూమ్స్ లో షెల్ఫ్లు కూడా లేవు, బెడ్ కి ర్యాకులు ఉన్నాయి తెలుసా నీకు. అదే అక్కడికే వస్తున్నా. సో దాంట్లో 14 బెడ్లు. ఓకే, దిగి వెళ్ళాలంటే పక్కనోడు బెడ్ ఎక్కి తొక్కునే వెళ్ళాలి. ఆడ బాత్రూమ్లకి వెళ్ళి రాని, ఆడికని వెళ్ళి రాని, అదే కాళ్ళతో బెడ్లు ఎక్కాలి. అండ్ ఇనప బెడ్లు హాస్పిటల్లో కాస్త వైట్ కలర్ కనిపిస్తున్నాయి చూడు, అలాంటివి తుప్పు పట్టిపోయి మధ్యలో వంగిపోయి మళ్ళీ మేము చేసే చేష్టలకి అవి సగం వంగిపోతాయి. వాడిని దోసుకోవడం ఇలాంటి బెడ్లో ఇలాంటి పరిస్థితుల్లో బతికాము. ఓకే, సో ఇది అక్కడ ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి మీరు కట్టే డబ్బులు దేనికి పనికిరావు అక్కడ. మీ తెలుసా మామూలుగా కాదు, వచ్చేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ కి ఖర్చు పెడుతున్నారు. నిజంగా నాకు అర్థం కావట్లేదు, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడుతున్నారు నాకు. మళ్ళీ ఒక్కొక్కటి శాలరీలు చాలా ఎక్కువ, ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ బండిలో వస్తారు, హై పొజిషన్స్ లో ఉన్నారు. నేను ఇక్కడ జేఎల్స్ టీచర్స్ గురించి వాడతారు తెలుసా నీకు. తర్వాత ఇది దాని తర్వాత అది అందరు కాదు, స్టార్టింగ్ శుద్ధపూస నాకు జైలు వాళ్ళకి కొంతమంది ఉంటారు నాని, లైక్ నేను నా ఎక్స్పీరియన్స్ లో చెప్తాను. ఇంటర్మీడియట్ లో నాకు జైలు బాలాజీ అని ఉండేటోడు. 3 నెలలు ఉన్నాడు, వాడు చేసిన చేష్టలకి ఆ 3 నెలలు ఉండడం చాలా ఎక్కువ. మ్యాథ్స్ చేయాలని జాయిన్ అయ్యాడు ఆడు బాలాజీ గాడు. ఓకే, గట్టిగా మాట్లాడితే వాడు ఇంటిగ్రేషన్ కి డిఫరెన్షియేషన్ కి తేడా దానికి. dy/dx కి ఏంటి తేడా అనేది తెలియదు ఆడికి. ఒక టాపర్ గాడు వచ్చి వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ అది. గట్టి కూర్చొని 10 మంది టాపర్లు అందరు కలిసి కంప్లైంట్ పెడితే కరెక్ట్ 2 months ఏమో చేసాడు అవుట్. ఎవరికి కంప్లైంట్ చేస్తే, ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తే కాదు, ఈ యూత్ లీడర్లు వీళ్ళందరూ ఉంటారు చూసా, స్టూడెంట్ యూనియన్స్, కంప్లైంట్ చేసి పోలీసులు రమ్మంటే అప్పుడు పోయాడు. ఆరాధిస్తే అయ్యా ఎంపీసీ ఫెయిల్, వాడిని వాడికి 30,000 జీతము. కట్టండి ఫీజులు కట్టండి. నా 1 year ఫీజు స్కాలర్షిప్ తో కలిపి 30,000, వాడి నెల 30,000. అంటే నా సంవత్సరం అంతా సంక్రాంతి 3 నెలలకి. ఏసీ రూమ్స్ లో వెంటిలేషన్ ఉండదు, రూమ్ కి 4-5 మంది, ఇంత సన్న బెడ్, దాని మీదే ఒక సైడ్ కార్నర్ లో బుక్స్ ఉంటాయి, ఒక సైడ్ కార్నర్ లో లగేజ్ ఉంటది. వీళ్ళు ఒక హాఫ్ బెడ్ లో వీళ్ళు అడ్జస్ట్ అయి పడుకుంటారు. ఇది చదువుకునేవి అక్కడే, తినేవి అక్కడే, వీళ్ళకి ఏదన్నా లేడీస్ ప్రాబ్లమ్స్ అయితే అక్కడే ఆ బెడ్ పైనే, లగేజ్ ఆ బెడ్ కింద ఇంత బాక్స్ ఉంది, దాన్ని స్టోరేజ్ బాక్స్ అంటారంట. బెడ్ కి స్టోరేజ్ బాక్స్ పెట్టాడు, ఆ స్టోరేజ్ బాక్స్ కరెక్ట్ మాట్లాడితే 2 రోజులు జతలు బట్టలు ఉండవు. ఆ బట్టల కోసము వీడు 2 ఏళ్ళు ఉండాలంటే స్టూడెంట్ ఎవడైనా 2 సూట్ కేసులు వేసుకొని వస్తాడు. వాడి బుక్సే ఒక 100 బుక్కులు ఉంటాయి, అదే 1.5 సూట్ కేసు ఉంటాయి. అంతెందుకు ట్రంక్ పెట్టి నిండిపోద్ది, ట్రంక్ పెట్టెలు ఉంటాయి, లిటరల్లీ ట్రంక్ పెట్టెలు వేసుకొని వస్తారు వాళ్ళు. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు బా, అంతే. ట్రంక్ పెట్టి కొనుక్కొని వెళ్ళాలి అంతే, అదొక మస్ట్ అండ్ షుడ్. ఒక యూట్యూబర్ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు, ఇది లాస్ట్ ఇయర్ మా వాళ్ళు కూడా ఉన్నారు, మా వాడే ట్రంక్ పెట్టి కొనుక్కుని వెళ్ళాడు. ఎందుకురా ఇదంటే, మామ ఇదే చాలా సేఫ్, దాని తర్వాత ఇందులోనే ఈజీగా సామాన్లు పట్టేస్తారా అని చెప్పి అన్నాడు వాడు. బుక్స్ కి ట్రంక్ పెట్టి, ఇంత పెద్ద ట్రంక్ పెట్టి వేసుకొని వస్తే అది బెడ్ కింద పట్టదు. అది వీళ్ళు అక్కడే ఊడ్చుకొని, అక్కడే తిని, అక్కడే ఎరిగి, అక్కడే స్నానాలు చేసి ఎట్లా ఉంటారో నాకు అర్థం కాదు.
హైదరాబాద్ హాస్టల్ ఏంటి? కాలేజ్ లో ఉంటే హాస్టల్లోనే ఉండాలి, కాలేజ్ హాస్టల్లోనే ఉండాలా? బయట ఉండని పేరెంట్స్ కి అర్థం కాదు. పేరెంట్స్ యాజ్ ఐ సెడ్ అదొక సేఫ్టీ ఉంటుంది, మన వాళ్ళు ఎవరైనా మన వాళ్ళ మీద వాచ్ చేస్తున్నారు, గార్డియన్స్ ఉంటారని చెప్పి నీకు అసలు విషయం తెలుసా? అడ్మిషన్ చేసేటప్పుడు పేరెంట్స్ కి రూమ్స్ చూపించారు తెలుసా నీకు? తెలుసు పేరెంట్స్ కి రూమ్ చూపించారు, క్లాస్ రూమ్ చూపించారు, రెండు చూపిస్తారు, 2-3 చూపిస్తారు అంతే, మాక్సిమం 2 చూపిస్తారు. ఆ 2-3 ఉన్న అన్నిట్లో మంచిగా ఉండేవి. ఫస్ట్ ఫ్లోర్ లో స్మార్ట్ రూమ్స్, 5th ఫ్లోర్ దాకా వెళ్ళరు కదా పేరెంట్స్. అయినా ఇంకొకటి, పేరెంట్స్ అడ్మిషన్ చేయించుకునేది ఏ టైంలో? సమ్మర్ సీజన్ లో స్టూడెంట్స్ ఏడు ఉంటారు, ఖాళీగా ఉంటే రూమ్ క్లీన్ చేసి పెడతారు. పేరెంట్స్ అదే నిజం, అమ్మో ఏసీ కనిపిస్తుంది 5 స్టార్ ఏసీ అని చెప్పేసి చూసి ఇదో బొంగు 5 స్టార్ ఏసీ ఒకసారి ఎక్కువ దానికి స్టిక్కర్, అది స్టిక్కర్, అది మళ్ళీ ఆయర్ ఏసీ 5 స్టార్ అని చెప్పేసి ఉంటది. మళ్ళీ దానికోటి ఏంటంటే కాదు, వీళ్ళ ఫీజు కలెక్ట్ చేసుకునేది కూడా ఏ ప్రాసెస్ లో ఉంటది అంటే, ఇక స్టార్టింగ్ 3 months లోనే ఫుల్ ఫీజ్ పే చేసి అన్నట్టు ఏదో ఒకటి ఉంటది. సో స్టూడెంట్స్ నిజంగా ఇంట్లో బాధ చెప్పుకున్నా కూడా ఇప్పుడు ఏం ఆప్షన్ లేదు. వాడు టీసీ ఇవ్వాలన్నా కూడా సెకండ్ ఇయర్ ఫీజు కట్టేసి వెళ్ళిపో టీసీ ఇస్తా అంటున్నాడు. 50 members లో ఒకరో ఇద్దరో పైసలు పోయినాయి అని చెప్పి మారేటోళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఇంకా పైసలు కట్టేసినాం తప్పదు. మిడిల్ క్లాస్ వాళ్ళు అంత రిస్క్ చేయరు. ఇప్పుడు 2 లక్షలు కట్టిన తర్వాత వాడు ఎందుకు వదిలేసుకొని వెళ్ళిపోతాడు? ఆ 2 లక్షల కోసం అన్నా ఉండరా అంటారు అంతే తప్పించారు. అందులో ఇంకా ఎంత మిడిల్ క్లాస్ అయినా కూడా ఒకరో ఇద్దరు రేర్ కేసులు ఉంటారు కదా. ఆ రేర్ కేసులు బాయ్స్ ఆర్ కాంప్రమైజ్డ్ బ్రో, బాయ్స్ ఆర్ లిటరల్లీ కాంప్రమైజ్డ్. వాట్ అబౌట్ గర్ల్స్? నేను ఇంకో విషయం చెప్తా, ఇది ఇప్పుడు జరగట్లేదు కానీ మేము చదువుతున్నప్పుడు జరిగేది. 12 మంది ఒక ప్రిన్సిపల్ ఆఫీస్ ఎంత ఉంటది? వాడి హాస్టల్ రూమ్ కంటే వాడినే పెద్ద ఉంటుంది, ఆ పనికి మాట్లాడితే ఎక్కువ ఉంటుంది. సరే మాట్లాడుకోవాలంటే కార్లోనే వస్తాడు ఆ పనికి మాట్లాడు. అలాగే క్యాంపస్ చూసుకుంటూ ఉంటాడు. పేరెంట్స్ వచ్చినప్పుడు ఆ దరిద్రుడు తప్పించి అందరు ఉంటారు. ఎగ్జాక్ట్ గా ఒక 12 మంది అంత క్యాబిన్ లో, ప్లస్ 2-3 ఒక ప్రిన్సిపల్, 2 వైస్ ప్రిన్సిపల్, 2-3 జేఎల్స్. ఓకే, అంత రూమ్ లో మా దాంట్లో ఐపీఎల్ బెట్టింగ్స్ జరిగాయని చెప్పి చెప్పు దీంతో ముఖాల మీద కొట్టాడు, కింద పడిపోయిన వాళ్ళని కూడా. అలా మాట్లాడితే ఇంకా పేరెంట్స్ వాడిని లేదు అంత జరగలేదు. ఐపీఎల్ బెట్టింగ్ చేసినందుకు కాదు, ప్రిన్సిపల్ కొట్టినందుకు అవ్వదు. అసలు సీన్ లేదు, ఇప్పటికీ సీన్ లేదు. నువ్వు అప్పటి గురించి మాట్లాడుతున్నావు, ఇప్పటికే సీన్ లేదు. ఇంకో ఇన్సిడెంట్, ఇప్పుడు జనరేషన్ పేరెంట్స్ అంత కొడితే చూసుకునేంత ఈజీ కాదు, పిచ్చ కొట్టుడు కొడతారు. ఇప్పుడైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఆగుతారేమో, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేసుకునే వాళ్ళు అయితే అసలు ఆగరు. అలాంటి నాని ఒక పాయింట్ చెప్తాను, ఇప్పుడైనా కాస్త సోషల్ మీడియా అండ్ ఈ ఫోన్ యూసేజ్ కాస్త పెరిగింది కాబట్టి ఏది జరిగినా కాస్త ఇది వస్తుంది. ఏం లేదు అక్కడ, అస్సలు ఏం లేదు. లిటరల్ లాగా ఉంటాడు కానీ మన ఇద్దరు మిలీనియర్స్. మన టైంలో అసలు ఏం లేదు, మనం ఏం చెప్పుకున్నా మనం చెప్పుకునేది వాళ్ళు ఏమన్నా అంటే ఇటు చదువుమంది ఏదో ఒకటి చెప్తుంటాడు, ఏదో ఒకటి చెప్తారు అనుకుంటారు కానీ ఒకటి అది కాదు. ఇంటర్ కాలేజ్ పక్కన పెట్టు, నా కాలేజ్, నా బీటెక్ కాలేజ్, మా హెచ్ఓడి స్టూడెంట్స్ మీద చేయి చేసుకుంటున్నాడు ఇప్పుడు బీటెక్ లా. ఆయన ఎవడు మాట మారుస్తలేడు. ఒక హాస్టలర్ ఉన్నాడు, ఆయన మీద ఏమైనా ప్రెషర్ పడ్డదో లేదో తెలియదు. స్టడీ హాల్లో కూర్చున్నాడు, కూర్చొని ఇంకా ఏం స్టార్ట్ కాలేదా బోర్ కొట్టి వాడికి ఫోన్ లో మూవీ చూసుకుంటున్నాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. హెచ్ఓడి వచ్చారు, సార్ వచ్చి వాడు ఏం చేస్తున్నాడు చూసాడు అనమాట. ఇయర్ ఫోన్స్ పగలగొట్టేసాడు. వాడు అందరి ముందు 2-3 చంపకేసి గట్టికి కొట్టాడు. దాని తర్వాత బయటికి తీసుకుపోయాడు, చెయ్యి పట్టి తిప్పేసి ఫాట్ అని కొట్టాడు. చెయ్యి వాసిపోయింది వాడికి. ఇది మాట ఇంట్లో చెప్తే పేరెంట్స్ కూడా ఏం రియాక్ట్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఎక్కడో వనపర్తి దగ్గర ఉంటారు, వాళ్ళు వనపర్తి, వికారాబాద్ అక్కడ ఉండేటోళ్ళు. వాళ్ళు వనపర్తి అంటే కర్నూలు దగ్గర, వనపర్తి నుండి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. హాస్టల్ అన్ని అలా కొట్టింది. నువ్వు ఇంటర్ పక్కన పెట్టు, బీటెక్ నాకు దిక్కు లేకుండా పోయింది. మేమందరం ఒక ప్లాన్ వేసాం, అది వేరే విషయంలో కానీ బీటెక్ అదే దిక్కు నీకు. నాది ఏం దిక్కు కాదబ్బా. సరే ఎంత ఊరవతలు చేరినా కూడా ఆయనకు మాత్రం ఉండదా? ఇప్పుడు బీటెక్ వచ్చిన స్టూడెంట్స్ కొట్టడం ఉంది, వయసుకు వచ్చిన స్టూడెంట్స్. లిటరల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే పనికి వాళ్ళు గర్ల్స్ ని కొడతారు, వీళ్ళు అందరినీ గర్ల్స్ ని కొడతారు. అది ఎంత వాళ్ళు ఎంత సెన్సిటివ్ ఉంటారు, వీళ్ళు ఎట్లా కొడతారు? రఫ్ చేతులు ఉంటాయి, వీళ్ళు కొడితే బతుకుంటారు వాళ్ళు. ఈ ఉన్నాయి అండ్ ఆల్సో మొలెస్టేషన్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల, చాలా ఉన్నాయి. కాదు, గర్ల్స్ కాలేజ్ లో, గర్ల్స్ హాస్టల్స్ లో మొగోళ్ళకి ఏం పని నాకు అర్థం కాదు. వాళ్ళు వచ్చి హరాస్ చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రిన్సిపల్ గడతలు కాస్తున్నారు, వీళ్ళు జైలు గడతలు కాస్తున్నారా? గర్ల్స్ రూమ్స్ లో బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి రోజు మెయిల్స్ వస్తారంట. రోజు మెయిల్స్ వస్తే
ఎవడు చూసుకుంటాడు వాళ్ళని? ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ గాడు ఫోన్ లో రీల్స్ చూసుకుంటుంటాడు, వాడు బక్వాస్ గాడు. వీళ్ళు రూమ్స్ లో వీళ్ళు చదువుకుంటా ఉన్నప్పుడు వాడు వచ్చి లోపల బాత్రూమ్ క్లీన్ చేసిపోతాడు. వారానికి ఒకసారి వస్తాడంట వాడు. వీళ్ళు ఏం మాట్లాడరా వారానికి ఒకసారి వస్తే? నీకు ఇంకో మాట చెప్తా. ఇప్పుడు డే స్కాలర్స్ కి నాకు ఇప్పుడు ప్రెసెంట్ తెలియదు కానీ ఇప్పుడు మాక్సిమం ఫోన్ వాళ్ళ దగ్గర ఎలాగో ఉంటది. ఇప్పుడు డే స్కాలర్స్ ఖచ్చితంగా ఉంటది. ఓకే. అండ్ హాస్టలర్స్ కి ఎలాగో ఒకటి ఫోన్ ఎలాగో ఒకటి మెయింటైన్ చేస్తారు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అది కీప్యాడ్ ఫోన్స్ ఉన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు, కీప్యాడ్ లో మెయింటైన్ చేస్తారు. ఇప్పటికైనా కీప్యాడ్ లో మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు అది వేర్లే, ఇంకోటి దాచిపెట్టిన వాళ్ళు ఉన్నారులే కానీ ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి కదా, హాస్టల్లో ఉండే వాళ్ళకి అన్ని తెలుసు. ఓకే, అది ఇంట్లో చెప్పుకోవడానికి కూడా కాల్ మాట్లాడడానికి ఒక 10 నిమిషాలు బ్రేక్ ఉండదు. 10 ఫోన్లు ఇట్లా వేలాడగట్టుంటే 10 మంది లైన్ లో నుంచుంటారు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. 10 ఫోన్లు కూడా ఉండవు నేను అక్కడ. చూసిన హాస్టల్లో 10 ఫోన్లు ఉన్నాయి కరెక్ట్ లైన్ లో. 10 ఉంటాయి పనిచేసేవన్నీ. ఓకే, సో బాధ చెప్పుకునే స్కోప్ కూడా అక్కడ లేదు. నువ్వు ఫోన్ మాట్లాడు, పక్కన ఒకడు ఉంటాడు నిన్ను చూసుకుంటే, పక్కన ఒకడు నుంచొని ఉంటాడు. వెనకాల అసలు మాట్లాడడానికి కూడా నీకు అంత టైం ఉండదు. మెయిన్ పొద్దున పేరెంట్స్ కి చెప్పుకునే దానికి వాళ్ళు బాధపడతా ఉంటారు. పొద్దున 5 నుంచి రాత్రి 12 దాకా అక్కడే ఉంటాయి. ఇంకెక్కడ వాడు మాట్లాడేది. మీరు రెసిడెన్షియల్ చదువు ఉన్న చోట మీకు మంచి చదువు జరుగుతుందంటే అక్కడే జాయిన్ చేయకండి. ఏదో ఊర్లు దాటి ఎన్నో లక్షలు పోసేసి అక్కడ వాళ్ళు అంతగా వాళ్ళు ఒకటే మాట చెప్తాను. కొంతమంది పేరెంట్స్ కి నేను ఒకటే మాట చెప్తా. ఇప్పుడు మా అబ్బాయో మా అమ్మాయో వాడు బీటెక్ లో మంచి కాలేజ్ లో సీట్ రావడానికి హాస్టల్లో చేర్పించాను. ఈ ఒక సైంటిస్ట్ పేరు పెట్టిన భవన్ ఉంటది, అది మ్యాథ్స్ లో బాగా చూసుకుంటారు ఆ కాలేజ్ లో. ఇంకో సైంటిస్ట్ పేరు చెప్పిన భవన్ లో బయాలజీ బాగా చెప్తారు, వాడు డాక్టర్ అయిపోతాడు అక్కడ. అవన్నీ చెప్తే మీరు ఫూల్స్ అవుతారు. లాస్ట్ అట్లీస్ట్ మీరే ఫూల్స్ అవుతారు, పేరెంట్స్ ఫూల్స్ అవుతారు. అక్కడ వాడేం చెప్పాడు, నీ కొడుకులో నీ కూతురులో సత్తు లేనిది వాడు ఏం చేయలేడు. వాడు ఎవడైతే టాపర్ గాడు ఉంటాడో వాడి మీదనే ఫోకస్ పెడతాడు. నీ 2 లక్షలు తీసి ఆ టాపర్ గాడికి పెట్టుకోవాలి అంతే. నీ కూతురు చదవదు, నీ కొడుకు చదవడు, ఇద్దరు బేకార్లు అవుతారు. ఒకడేమో ఆటో తోలుకొని పోతాడు, ఇంకోడేమో ఆటో వెనకాల పోతుంది. డాక్టర్ గాడు ఆర్ఎంపీ డాక్టర్ గాడు. అమ్మాయిలు వాళ్ళ ప్రాబ్లమ్స్ కింద ఎక్కడెక్కడో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి జనరల్ గా. ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే ఇట్స్ జనరల్ ప్రాబ్లమ్ అని చెప్పేసి కాలేజ్ వాళ్ళు వాడి కమిషన్ ఇచ్చేసి వాడిని వదిలేస్తున్నారట. ఈ అమ్మాయి ఎక్కడ అవుటింగ్ అడుగుతుందో వేరే వాళ్ళని చెడగొడతారని చెప్పేసి. ఇంటికి వెళ్తే మళ్ళీ ఏం ప్రాబ్లమ్స్ ఎత్తికెళ్ళి వస్తుంది అని చెప్పేసి అవుటింగ్లు ఇవ్వట్లేదు కాలేజెస్ లో. బాత్రూమ్ క్లీనింగ్ లేడీస్ పెడితే ఆ శానిటరీ ప్యాడ్స్ క్లీన్ చేయడానికి వాళ్ళకి ఎబ్బెట్టు కొట్టి జెంట్స్ పిలుస్తున్నారంట. లేడీస్ వాష్రూమ్ కి పెట్టేది లేడీస్ ని, వాళ్ళకి ఎబ్బెట్టు ఫీల్ అవ్వడం ఏంటి కామెడీ కాకపోతే? మేల్ క్లీనర్స్ వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ క్లీన్ చేయాలంటే ఇంక గర్ల్స్ బాత్రూమ్ లో లైక్ రూమ్ లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి, బ్రో ఎవరు వెళ్తారు బ్రో? మామూలుగా కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడన్నా వెళ్తాడా? ఆ ప్రిన్సిపల్ గాడికి ఉండాలి ముందు, ఆ వార్డెన్ గాడికి ఉండాలి ముందు, ఆ మెయింటైన్ చేసే వాడికి ఉండాలి ముందు. చేసే ఫ్రిడ్జ్ లో కాక్రోచెస్ ర్యాట్స్ చచ్చిపోయిన ర్యాట్ ఫోటో ఉంది ఫ్రిడ్జ్ లో. ఫుడ్ పాయిజన్ అనేది చాలా చిన్న పదం దానికి. ఫుడ్ పాయిజన్ కాదు అది, విషం. మీరు డబ్బులు కట్టి మీ పిల్లలకి విషం తినిపించడానికి అక్కడ చేర్పించారు అంతే. వెల్కమ్ టు చీ చైతన్య అండ్ పాలైన. ఉత్తినే ఏం చెప్పట్లేదు, 2 సంవత్సరాల అనుభవం ఉంది చెప్తున్నాం. మీరు ఇంకా మీకు అంతగా డబ్బులు పోతే పోయాయి, నా కొడుకు నా కూతురు అక్కడ నానా కష్టాలు పడాలి అనే ఉద్దేశం ఉంటే ఆడికి వెళ్ళి చేర్పించుకోండి. ఈ దరిద్రం ఒకటి ఉంటుంది, వీళ్ళ మైండ్ లో ఇది ఒకటి ఉంటుంది. వాడి కష్టాలు పడితేనే తెలుస్తుంది వాడికి ఏందో విలువలేందో, పేరెంట్స్ విలువేందో. నువ్వు పేరెంట్స్ ఫుడ్ పాయిజన్ చచ్చాడంటే అప్పుడు నీ విలువలు తెలుస్తాయి. చచ్చాడు ఎందుకో కాదు, బోలెడు కేసెస్ కూడా సూసైడ్ కేసెస్ అయ్యాయి. పైసలు ఇప్పించుకొని మాట్లాడుతున్నారు ప్రజలు, నాకు అర్థం కాదు. పేరెంట్స్ తో మేనేజ్ చేస్తారు వీళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. వాళ్ళకి ఒక 5 లక్షలు 6 లక్షలు ఇది ఇప్పిస్తాము అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తాం అని చెప్పేసి మానేస్తారు. ఆ టాపిక్ ని బయటకు రానియరు. న్యూస్ ఛానల్స్ ఎన్ని మాట్లాడినా, యూత్ అసోసియేషన్స్ ఎన్ని మాట్లాడినా, స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఎన్ని మాట్లాడినా, పేరెంట్స్ మారకపోతే ఇది మారదు, ఏమీ రావు. ఈ పేరెంట్స్ ఎంతసేపు కకృతి ఆడికి ర్యాంకులు వచ్చినా మా కూతురికి వస్తే మా కొడుకులు వస్తాయి, మా కూతురులో వస్తే మా కొడుకులు వస్తాయి. దీని గురించి ఒక పాయింట్ చెప్తా. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక అబ్బాయి బాగా చదువుతున్నాడు, మీకు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి. మీ అబ్బాయి కూడా బాగా మార్కులు వస్తాయి, మంచి ఒక మరీ టాపర్ కాకపోయినా యావరేజ్ స్టూడెంట్. ఆ టాపర్ స్టూడెంట్ అక్కడ చేరాడని చెప్పి మీ కొడుకుని కూడా తీసుకెళ్ళి అక్కడ చేర్పించేయండి. అసలు మీ కొడుకు ఏం అవ్వాలనుకుంటున్నాడు ఫస్ట్ అది కనుక్కోండి. దానికి తగ్గట్టు ఆ ఫీల్డ్ లో మీ కొడుకుని వేస్తే మీ పిల్లలకి ఉన్న స్కిల్ ఏందో ఫస్ట్ వాళ్ళని అడగండి. లేదంటే మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ వల్ల అయ్యేది వాళ్ళు చేస్తారు, వాళ్ళ వల్ల కానిది దాంట్లో మీరు నెట్టకండి.
అండ్ మంచి చదువు మీరున్న చోటే దొరుకుతుంది. మీరు సరిగ్గా వెతికితే మీరు ఉన్న చోటే దొరుకుతుంది. దీనికోసం మీరు మీ పిల్లల్ని ఎక్కడో కష్టపెట్టి ఎన్నెన్నో లక్షలు మీరు తగిలేసి అనవసరం ఇవన్నీ. కాస్త ఆలోచించి కాస్త టైం లేట్ అయినా పర్లేదు, మంచి చదువు అండ్ మంచి ఎన్విరాన్మెంట్లో మీ పిల్లలు పెరిగేలాగా చూసుకోండి. ఇది దిస్ ఈస్ ఫర్ మిడిల్ క్లాస్, మెయిన్లీ మిడిల్ క్లాస్ పేరెంట్స్. పాయింట్ ఏంటంటే ప్రపంచంలో రెండే కోర్సులు ఏం లేవు. బైపీసీ ఎంపీసీ అనే రెండే కోర్సులు లేవు. ఇంజనీరింగ్ డాక్టర్ అనే రెండే స్ట్రీమ్స్ లేవు. ఇప్పుడు మేము క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండి వేరే అన్ని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఉన్నాము. క్రియేటివ్ ఫీల్డ్ లో కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పేసి క్రియేటివ్ ఫీల్డ్ అంటే మీరు పరువు పోగొట్టుకునే విషయం ఏం కాదు. క్రియేటివ్ ఫీల్డ్ లో వాడి మొహం ఊరంతా తెలిసిందనుకో ఫేమస్ అవుతాడు. వాడి క్రియేటివ్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందంటే అక్కడ సైడ్ వాడి కౌన్సిలింగ్ ఇచ్చి వాడు కాన్ఫిడెంట్ గా ఉన్నాడా లేదా అనేది మీరు టెస్ట్ చేసి ఆ తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి పోలీస్ అవ్వాలని ఉంది, ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగ్ డిగ్రీ చేసుకొని పోలీస్ అవ్వచ్చు, ఎగ్జామ్ రాసుకొని అవ్వచ్చు. దానికి మీరు ఫౌండేషన్ పెట్టుకోవచ్చు. ఇంజనీరింగ్ అనేది ఒక ఫౌండేషన్ లాగా ఉండాలి, కానీ ఇంజనీరింగ్ లైఫ్ డిసిషన్ ఏం కాదు. సో థింక్ వైజ్ అబౌట్ యువర్ చైల్డ్. అతను చేయగలడు అంటే చేయనివ్వండి, చేయలేడు అంటే వదిలేయండి. అతనికి నచ్చింది అతను చేసుకునివ్వండి. అందరికి ప్రెస్టేజ్ ఈగోలు ఎక్కువ అవ్వడం వల్ల మావాడు గొప్ప, మావాడే గొప్ప అని నిరూపించుకోవడం కోసం చేసే పనులు తప్ప ఈ పేరు ప్రతిష్టలు తీసుకుపోయి నువ్వేం సాగు. నువ్వు పోతే మా అయితే 2 ఏళ్ళు ఏడుస్తాడు నీ కోసం. దాని తర్వాత ఎవడు బతుకు వాడితే. పరువు అంటారా అది వేరే విషయం. ఫ్యామిలీ అది కొన్ని సిచ్యువేషన్ లో ఉంటుంది. వాడు బీటెక్ చేస్తున్నాడు, నువ్వు డిగ్రీ చేస్తున్నావు, మా పరువు ఏమైపోతుంది. వాడు అది ఇది మా పరువు. ఈగో ప్రెస్టేజ్, ఈగో ఇష్యూస్ తగ్గించుకొని రియాలిటీలో బతికితే అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఎటువంటి సూసైడ్ కేసులు కూడా అవ్వవు. చెప్పుకునే ఫ్రీడమ్, చెప్పుకునే ధైర్యం మీ వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేసుకోండి. ఎన్ని మారుతాయో ఎలా మారుతాయో మీరే అబ్జర్వ్ చేస్తారు. సో ఈ వీడియో మీరు కనుక పూర్తిగా చూసుంటే మీకు ఆల్రెడీ చాలా పాయింట్స్ మాట్లాడడం, ఇప్పటికే మీకు ఒక అండర్స్టాండింగ్ ఆర్ రియాలిటీ ఏంటో తెలుసుంటుంది. ఒకవేళ మీకు తెలిస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఆర్ ఈ ఓన్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీకు వేరే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి పనికొస్తుందంటే ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఇంకా చాలా దారుణాలు చూస్తారు. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఎలుగు వచ్చింది, రేపు తినే ప్లేట్లో వస్తుంది, నా ప్లేట్లో వీడియో వచ్చినట్టు. ఇంకా దీనికంటే దారుణాలు ఇంకా చూడాలంటే చాలా అవుతాయి. ఇక్కడ తిండి గురించి కంటే మెయిన్ మీ పిల్లల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. సో వీడియో మొత్తంలో మేము డిస్కస్ చేసిన పాయింట్స్ మీకు రిలేటబుల్ అనిపిస్తే కనుక ఒక లైక్ కూడా వేయండి. అండ్ మీకు ఏమన్నా మీ ఫ్రెండ్స్ కానీ మీరు పర్సనల్గా ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ కింద కమెంట్స్లో చెప్పండి. సో దట్ వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈ వీడియో మేము ఏదో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కావాలని తప్పు పట్టాలని కాదు, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మేము ఫేస్ చేసాం కాబట్టి, మేము డబ్బులు కట్టాం, మేము కష్టాలు పడ్డాం కాబట్టి చెప్తున్నాం. సో ఇవాళ వీడియో. వచ్చే వీడియోస్లో ఇంకో కాన్సెప్ట్ అండ్ ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు there see అయ్యాన్ని